హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిక్కటి గ్రేవీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి టేస్టీగా ఉండే ఈ గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ ముందుగా అయితే ఒక అర కేజీ గుత్తి వంకాయలను తీసుకున్నాను. ఇవి మరీ పెద్దవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నారనుకోండి, మనకి చక్కగా లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా తొడిమలు బారుగా ఉన్నాయి అనుకోండి, కొంచెం కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఘాట్లులా పెట్టుకోవాలి. అటు ఇటు రెండు సైడ్లు కూడా ఇలా కట్ చేసిన తర్వాత పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఒకసారి చూసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి వంకాయలు అనేవి కండ్రెక్కకుండా ఉంటాయండి. మనం నార్మల్ వాటర్లో వేసామనుకోండి, కండ్రెక్కి కర్రీ అనేది కొంచెం చేదుగా ఉంటుంది. ఈ వంకాయ తినేటప్పుడు చేదు తగులుతుందండి. కాబట్టి సాల్ట్ వాటర్లో అయితే తప్పకుండా వేసుకోవాలి. ఇలా వంకాయలన్నిటినీ కూడా ఇదే విధంగా ఘాట్లలో పెట్టి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టిన ఈ వంకాయలను అయితే కనుక ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే కనుక అడుగంటుతాయి. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు కూడా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, ఉంటే కొంచెం గసగసాలు కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుందండి. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక చిన్న యాలకును వేసుకోండి. ఒక 10 వరకు జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు కారం అనేదాన్ని కూడా మసాలాలోనే వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనకి టమాటాలు అలాగే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే మనకి చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఎక్కడా కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం వంకాయలను ఫ్రై చేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, వంకాయలు బాగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ వంకాయలన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వంకాయలన్నిటినీ కూడా చక్కగా తీసేసిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోండి. మనకు అదే ఆయిల్ సరిపోతుందండి. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోదు అనుకుంటే మరొక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా జీలకర్ర, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని మసాలా మిశ్రమం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అవుతుందో కర్రీ కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, మన గ్రేవీకి సరిపోను వాటర్ అనేది పోసుకుందామండి. మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ పోసి అయితే ఈ విధంగా తొలిపి అందులో వేసుకోవాలి. మీ గ్రేవీకి సరిపోను వాటర్ అనేది చూసి పోసుకోండి. నేనైతే కనుక టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసాను. మీరైతే కనుక మీ గ్రేవీకి సరిపోను వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దండి, వంకాయ ముక్కలు అనేవి చిదురైపోతాయి. ఇలా ఒకసారి జస్ట్ కొంచెం అట్లా ఇలా కలుపుకొని ఇక్కడ ఉప్పు కారం అనేది ఇప్పుడే చెక్ చేసుకోండి. మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలి గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. వంకాయ అంత సాఫ్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లో కానీ, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.